ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని వాక్యంపై విశ్వాసము ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూ ఉంది. జకర్యా అనేటువంటి దేవుని యొక్క యాజకుడు దేవుని వాగ్దానంపై సందేహించగా దేవుడు ఆయన మాటల్ని తాత్కాలికంగా నిలిపివేశాడు. ఎందుకంటే దేవుని మాట తప్పక నెరవేరుతుందని. దేవుడు మనకు నేర్పేది ఆయన వాక్యంపై నమ్మకం ఉంచాలని. ఎందుకంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా మన జీవితంలో నిశ్చయంగా జరుగుతుందని. నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది, నమ్మకంగా ఉండు, నా వాగ్దానాలన్నీ నీ జీవితంలో నిజమవుతాయి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజున మన జీవితంలో దేవుడు ఏ మాటలు నీతో మాట్లాడాడో, నీ బిడ్డల గురించి కానీ, నీ సమస్యల గురించి కానీ, నీవు అనారోగ్యంతోనూ లేకపోతే వేదనతోనూ సమస్యలతోనూ ఇబ్బందులతో ఉన్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడి ఉన్నాడో వాటి కాలమంతా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుని మాటలు ఎప్పుడూ కూడా ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు ఒకటైనను తప్పిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట నమ్ముదాం. తగిన కాలమందు దేవుడు వాటిని నెరవేరుస్తాడు. ఉద్యోగం ఇస్తానన్న వారికి ఉద్యోగము, ఆరోగ్యం ఇస్తానన్న వారికి ఆరోగ్యము, వివాహము చేస్తానన్న వారికి వివాహము. దేవుడు ఏ మాట నీతో మాట్లాడాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరబడుతుంది మన జీవితంలో. దానికోసం ఎదురు చూసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా మీరు కాచి మరొక శ్రేష్టమైనటువంటి ప్రభువా దినమును మా జీవితానికి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మా జీవితంలో నిరుత్సాహము, నైనా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒంటరితనం, బాధ, గలిబిల్లో ఉన్నప్పుడు మీ మాటల ద్వారా మరలా మాతో మాట్లాడారు. వాగ్దానాలు ఆలస్యం అవుతున్నప్పుడు మీ చిత్తం ఏంటని మరలా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి అన్నారు. మా జీవితంలో మీరు ఏదైతే మాట ఇచ్చారో, నేను నీ బిడ్డలు ఎవరైతే మాటలు పొందుకుని ఉన్నారో వారి జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి మాటను ప్రభు తగిన కాలంలో నెరవేర్చమని కోరుకుంటూ ఉన్నాం. మీ మాటలు నెరవేర్చబడతాయని ధైర్యం కలిగి మా జీవితంలో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీరమైన బలహీనతలు, ఈరోజు ఉన్నటువంటి ప్రయాణాలు, పరిస్థితులు అన్నిటిలో కూడా మీ అపారమైన కృప మాకు దయచేయమని కోరుకున్నాం. ఈ దినమంతా కూడా మీ దీవెనలతో నింపి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కల చోటన భద్రపరచమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.